హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. విప్రో కంపెనీ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో విప్రో కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో 10th 12th ఇలా చదివి కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, అలాగే గ్రాడ్యుయేషన్ చేసి సో ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారో సో అటువంటి వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో వీళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మీకు జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇందులో వచ్చేసి మీకు జాయినింగ్ బోనస్ వచ్చేసి 75,000 వరకు జాయినింగ్ బోనస్ ఉంటుంది. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మీకు 23,000 వరకు స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ త్వరగా అంతా వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే కంపెనీ వచ్చేసి విప్రో అనమాట. వీళ్ళు వచ్చేసి ఈ విప్రో కంపెనీలో ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆర్ యూ ఎలిజిబుల్ కనుక చూసుకున్నట్టయితే మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 10th అండ్ అలాగే 12th స్టాండర్డ్స్ అనమాట. సో 10th అండ్ అలాగే ఇంటర్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ 2024-2025 ఇయర్లో ఎవరైతే గ్రాడ్యుయేట్ చేస్తుంటారో సో అటువంటి వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క గ్రాడ్యుయేషన్లో మీకు 60% మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఫుల్ టైమ్ బీసీఏ ఆర్ బీఎస్సీ స్టూడెంట్స్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ ఆర్ ఫిజిక్స్ కెన్ అప్లై అనమాట. సో ఈ యొక్క కోర్సెస్లో ఈ యొక్క సబ్జెక్ట్స్ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నో పార్ట్ టైమ్ కరెస్పాండెన్స్ ఆర్ డిస్టెన్స్ లెర్నింగ్ డిగ్రీ విల్ బి యాక్సెప్టెడ్ అనమాట. ఓపెన్ స్కూల్ ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ అలౌడ్ ఫర్ 10th అండ్ అలాగే 12th స్టాండర్డ్స్ ఓన్లీ. 10thలో అండ్ అలాగే 12thలో మీరు ఓపెన్ స్కూల్లో చదివినా అండ్ అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసినా మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. 1 బ్యాక్లాగ్స్ ఉన్నా సరే ఈ యొక్క అసెస్మెంట్ స్టేజ్కి మీ యొక్క 1 బ్యాక్లాగ్స్ ఉన్నా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు, మీరు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు క్లియర్ ది బ్యాక్లాగ్స్ అలాంగ్ విత్ ద 6th సెమిస్టర్ అనమాట. సో మీ యొక్క 6th సెమిస్టర్కి మీరు ఆ యొక్క బ్యాక్లాగ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఏ మ్యాక్సిమం గ్యాప్ ఆఫ్ 3 years ఇన్ ఎడ్యుకేషన్ ఈస్ అలౌడ్ బిట్వీన్ 10th స్టాండర్డ్ టు ద కమెన్స్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అనమాట. సో 3 years ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. నో గ్యాప్ ఆర్ అలౌడ్ ఇన్ ద గ్రాడ్యుయేషన్ పీరియడ్ అనమాట. మీరు వచ్చేసి మీ యొక్క గ్రాడ్యుయేట్ చేసే టైంలో ఎటువంటి గ్యాప్ అయితే ఉండకూడదు అనమాట. ఆ యొక్క గ్రాడ్యుయేట్స్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు కంప్లీట్గా షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 3 years ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ది కోర్స్ అనమాట. సో మీరు స్టార్ట్ చేసిన కంప్లీట్గా 3 years అయితే మీరు ఈ యొక్క గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలంటే ఎటువంటి గ్యాప్ అయితే ఉండకూడదు అనమాట గ్రాడ్యుయేషన్లో. నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే మస్ట్ హ్యావ్ హ్యాడ్ కోర్ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ గ్రాడ్యుయేషన్ అనమాట. బిజినెస్ మ్యాథ్స్ ఆర్ అప్లైడ్ మ్యాథ్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అనమాట. సో మీకు కోర్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అని ఉంటుంది గ్రాడ్యుయేషన్లో. సో దాన్ని అయితే కంప్లీట్ మస్ట్గా మీరు ఆ యొక్క సబ్జెక్ట్ని చదివి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మస్ట్ బి అన్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి దోస్ హూ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ద విప్రో సెలక్షన్ ప్రాసెస్ ఇన్ లాస్ట్ 3 months ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. లాస్ట్ 3 monthsలో ఈ యొక్క విప్రో సెలక్షన్కి మీరు కనుక విప్రో సెలక్షన్ ప్రాసెస్లో మీరు కనుక పార్టిసిపేట్ చేసి ఉంటే సో అటువంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఆఫ్టర్ 3 months మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్గా మీకు రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ రిజిస్టర్ నవ్ అని ఉంటుంది చూడండి. సో ఆ యొక్క రిజిస్టర్ నవ్ అని బటన్ పైన క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అంటే సింపుల్ ఫామ్ ఉంటుందన్నమాట. ఆ యొక్క ఫామ్ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ యొక్క ఫామ్ మీరు ఫిల్ చేసిన తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆన్లైన్ అసెస్మెంట్కి అయితే 80 minutes ఆన్లైన్ అసెస్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి వర్బల్, ఎనలైటికల్, క్వాంటిటేటివ్ అలాగే రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి మీకు ఆన్లైన్ అసెస్మెంట్ అయితే రౌండ్ ఉంటుంది. సో దాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ రౌండ్ ఎవరైతే ఫినిష్ చేసుకుని ఉంటారో సో అటువంటి వాళ్ళకు బిజినెస్ డిస్కషన్ రౌండ్కి వాళ్ళు కాల్ అయితే చేస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఉంటుంది. నెక్స్ట్ 5th స్టెప్ వచ్చేసి ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట. క్యాండిడేట్స్ విల్ బీ ఇన్వైటెడ్ ఫర్ ఎన్ ఇన్-డెప్త్ లెర్నింగ్ జర్నీ టు బెటర్ ప్రిపేర్ యువర్ జాబ్ రోల్ ఇన్ విప్రో అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆఫర్ లెటర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆఫర్ లెటర్ ఉంటుందన్నమాట. 6th స్టెప్ కంగ్రాచులేషన్స్ ఫర్ క్లియరింగ్ ఆల్ ద రౌండ్స్, సింప్లీ వెయిట్ ఫర్ అవర్ రిక్రూట్మెంట్ టీమ్ టు సెండ్ యూ ఆఫర్ లెటర్, యాక్సెప్ట్ ఇట్ అండ్ గెట్ రెడీ టు జాయిన్ విప్రో అనమాట. సో ఈ యొక్క రౌండ్స్ అన్ని మీరు క్లియర్ చేసుకున్న తర్వాత మీకు ఆఫర్ లెటర్ అనేది ఈ విప్రో టీం నుండి మీరు వాళ్ళు ఆఫర్ లెటర్ అనేది సెండ్ చేస్తారనమాట. తర్వాత మీరు ఈ యొక్క జాబ్కి జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు జాయినింగ్ డీటెయిల్స్, రిసీవ్డ్ అండ్ ఆఫర్ లెటర్ ఉంటుంది. నెక్స్ట్
వచ్చేసి డెసిగ్నేషన్ వచ్చేసి యూ విల్ బి జాయినింగ్ యాజ్ ఎ స్కాలర్ ట్రైనీ అనమాట. అసలు వచ్చేసి స్టైఫండ్ వచ్చేసి ఫస్ట్ ఇయర్లో మీరు యూ విల్ రిసీవ్ ఏ స్టైఫండ్ 15,000 ప్లస్ 488 అనమాట. ఈఎస్ఐపిఎఫ్ అవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ జాయినింగ్ బోనస్ కూడా ఉంటుందన్నమాట. మీకు 75,000 అయితే జాయినింగ్ బోనస్ ఇస్తారు. అలాంగ్ విత్ ద ఫస్ట్ మంత్ స్టైఫండ్ అండ్ అలాగే సెకండ్ మంత్ స్టైఫండ్ వచ్చేసి యూ విల్ రిసీవ్ ఏ స్టైఫండ్ 17,000 ప్లస్ ఈఎస్ఐ అండ్ అలాగే థర్డ్ ఇయర్లో యూ విల్ రిసీవ్ ఏ స్టైఫండ్ 19,000 ప్లస్ ఈఎస్ఐ 618 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ఇయర్లో యూ విల్ రిసీవ్ ఏ స్టైఫండ్ 23,000 అనమాట. సో ఫోర్త్ ఇయర్ 23,000 మీకు స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ అగ్రిమెంట్ వచ్చేసి యూ విల్ బి రిక్వైర్డ్ టు సైన్ ఏ ట్రైనింగ్ అగ్రిమెంట్ ఫర్ 60 months అపాన్ జాయినింగ్ అనమాట. You will be liable to pay a sum of 75,000 on pro rate basis of you will leave the organization before 5 years of the training agreement are up అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు జాయినింగ్ బోనస్ 75,000 అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు కదా, మీరు వాళ్ళ అగ్రిమెంట్ అయితే చేసుకుంటారనమాట. ఈ ట్రైనింగ్ పీరియడ్ తర్వాత 60 months అయితే అగ్రిమెంట్ చేసుకుంటారు. ఆ యొక్క అగ్రిమెంట్లో అంటే 5 years. 5 yearsలో మీరు కనుక ఈ యొక్క ఆర్గనైజేషన్ని మీరు లీవ్ చేస్తే కనుక ఆ యొక్క 75,000 బోనస్ అంతా కూడా వాళ్ళకు పే చేసి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి అగ్రిమెంట్ అనమాట. నెక్స్ట్ సో చెక్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ చూడొచ్చు స్టార్టింగ్లోనే రిజిస్టర్ నవ్ అని ఉంది చూడండి. ఇక్కడ దాని మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయితే నెక్స్ట్ స్టెప్స్ వాళ్ళు ఫర్దర్గా చెప్తారనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్కి అప్లై ప్రస్తుతం ఉంటాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.